ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. మరొక వారం మీ మాటలు వినడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఏదైనా ఈ సమయం అంతటిని మా అందరికీ దీవెనకరంగా చేయండి. మా ప్రియులైన వారి కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను దేవా. వేరువేరు ప్రాంతాల్లో ఉండి ఈ మాటలు వింటూ బలపడుతున్నటువంటి వారు దేవా, వారందరూ మీలో అత్యధికంగా బలపడగలగడానికి వాక్య ప్రమాణాల పునాదుల మీద జీవితాలు కట్టబడటానికి సహాయం చేస్తూ రమ్మని మీ కృపల హస్తాలకి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం ద్విమనస్కత్వం అనే విషయాన్ని ప్రారంభించాం. దాని కొనసాగింపుగా ఈ దినాన మరికొన్ని మాటలు చూద్దాం. మనలో ఉన్న వ్యాధి నిర్ధారణ కావాలి అంటే ప్రథమంగా మనం చేయవలసిన పని లక్షణాలను ఎరగడం. అలాగే ఈ ద్విమనస్కత్వం అనే జబ్బు లేదా లక్షణం మన జీవితాల్లో ఉంటే కనబడే కొన్ని లక్షణాలని గత వారం మనం ధ్యానం చేసుకున్నాం. ఈ వారం మరికొన్నిటిని ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. శ్రమకాలములలో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్లతోనూ కీలు వసిరిన కాలుతోనూ సమానం. ఈ మాట మనం చదువుకుని ద్విమనస్కత్వం కలిగిన వ్యక్తి చేసిన వాగ్దానాలను సులువుగా మర్చిపోతాడు లేదా వాటిని బ్రేక్ చేస్తాడు. ఆ తర్వాత పదే పదే తను చేసే ఆలోచనల్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఇతరులను చిన్న చూపు చూస్తూ ఉంటాడు. ప్రియ శ్రోతలు, ఇలాంటి వ్యక్తి నమ్మదగని వ్యక్తిగా కనబడతాడు. ద్విమనస్కత్వం కలిగిన వారిలో కనబడే మరొక లక్షణం వారు నమ్మదగని వారు అనే మాట. ఎందుకండి అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు చేసిన వాగ్దానాలను మీరుతారు, ప్రణాళికలను భంగం చేస్తారు, ఇతరులను కించపరిచి చూస్తూ ఉంటారు. ఒకవేళ ఇటువంటి లక్షణం మనలో కనపడతా ఉన్నట్లయితే మనం తప్పక సరి చేసుకోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అంత మాత్రమే కాదు, ఇంకొక లక్షణం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిల వర్తనుడు బయలుపడును అనే మాట. ఇక రెండవది, ఈ ద్విమనస్కత్వం కలిగిన వ్యక్తి యథార్థత లేమితో బాధపడుతూ ఉంటాడు, నిజాయితీగా బతకలేడు, అలాగే పారదర్శకంగా జీవించలేడు. కారణం, ఆ వ్యక్తిలో నమ్మకత్వం లేకపోవడం, ఇతరులను గౌరవించాలనే భావం లేకపోవడం. శ్రోతలు, ఈ రెండు మాటలు విన్నారు కదూ. శ్రమ దినమున విశ్వాసఘాతుకు నమ్ముకుంటే అన్నప్పుడు చేసిన ప్రమాణాలను మీరేవారు లేదా ప్రణాళికను భంగం చేసేవారు, ఇతరులను కిందిగా చిన్నచూపు చూసేవారు. ఇలాంటి వారి జీవితాల్లో యథార్థత అనేది, నిజాయితీ అనేది, పారదర్శకత అనేది మచ్చుకైనను కనబడదు. అలాంటి వారు నమ్మకంగా జీవించలేరు, అంత మాత్రమే కాదు, గౌరవాన్ని కూడా ఇవ్వలేరు. ఆ తర్వాత వారి జీవితాల్లో అన్స్టేబుల్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే నియంత్రించలేని భావోద్రేకాలు కలిగి జీవిస్తూ ఉంటారు.
ఈ నియంత్రించలేని భావోద్రేకాలు కలిగి జీవిస్తా ఉన్నప్పుడు వారి గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో చూద్దాం. 119వ కీర్తన 113వ వచనం, 119వ కీర్తన 113వ వచనం. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ఈ మాట దగ్గర కీర్తనకారుడు అంటున్నటువంటి మాట, ద్విమనస్కత్వం కలిగినటువంటి వారిని నేను ద్వేషిస్తాను అనే మాట. ఎందుకని అంటే వాళ్ళు తమ భావోద్రేకాల విషయంలో స్థిరంగా ఉండలేరు. అంటే కోపం విషయంలో కానీ, భయం విషయంలో కానీ, చింతపడే విషయంలో కానీ వాళ్ళ జీవితం ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉండదు. నిశ్చలంగా ఉండకపోగా పదే పదే అనవసరమైన భయాల వెంట పరిగెడుతూ, లేనిపోని వాటికి కోపం తెచ్చుకుంటూ, చింత యావత్తు వారు కలిగి జీవిస్తూ వారి జీవితాల్లో నిలకడను కోల్పోతూ ఉంటారు. ఈ 3 మాటల తర్వాత ఇక 4వ మాటకు వస్తే, ఆత్మీయంగా ఎదుగుదల ఆగిపోతుంది అని. ఆత్మీయంగా ఎదుగుదల ఆగిపోతుంది అని. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 లేదా 12వ వచనం చదువుకుంటే అక్కడ అంటాడు ఆయన, మిమ్మల్ని చూస్తే ఇప్పటికి మీరు ఆహారం తినవలసిన వారు, కానీ ఇప్పటికీ పాలు తాగుతూనే ఉన్నారు అనే మాట. అంటే ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ, అలాగే ల్యాక్ ఆఫ్ స్పిరిచువల్ గ్రోత్ అనేది. ఆధ్యాత్మికంగా పెరుగుదల ఆగిపోవడం అనేది ద్విమనస్కుల జీవితాల్లో మనందరం కూడా స్పష్టంగా చూడగలిగిన విషయం. ఈ ద్విమనస్కత్వం కలిగిన వ్యక్తి ఎదగడానికి బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. వీరు శరీర సంబంధమైన ఆలోచనల విషయాల్లోనూ, ఆత్మ సంబంధమైన కోరికల్లోనూ ఎప్పుడు కూడా నలిగిపోతుంటారు. శరీర సంబంధమైన కోరికల విషయంలోనూ, ఆత్మ సంబంధమైన కోరికల విషయంలోనూ వీరెప్పుడు కూడా నలిగిపోతూ ఉంటారు. ఈ మాటలు మనం వినిన తర్వాత శ్రోతలు, అనేక సార్లు మన జీవితాల్లో ప్రేమించాలని ఉంది, దేవునితో సహవాసం చేయాలని కూడా ఉంది. దానికంటే ఎక్కువగా లోకాశలు మనల్ని వెనక్కి లాగుతా ఉన్నప్పుడు, ఆ లోకాశలు మన జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నప్పుడు మనం అనేక సార్లు ఏమైపోతామండి అంటే ఏడవబడతాం, పాపానికి దాసోహం అయిపోతుంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించునది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదట్టు ఒప్పుకొంచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే కాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది గాని దాని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే కాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందును నేను ఆనందిస్తా ఉన్నాను, కానీ వేరొక నియమం నా అవయములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొంచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడై ఉన్నాను. ఈ మాటలు మీరు విన్నారు కదా శ్రోతలు. ద్విమనస్కత్వం మన జీవితాల్లో కలిగినప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఈ రెండు నియమాల మధ్య నలిగిపోతుంటాం. దేవునికి అయిష్టమైనవేంటో తెలుసు, దేవుడు వేటిని అసహించుకుంటున్నారో తెలుసు, వేటిని విడిచిపెట్టమన్నారో తెలుసు, దేవునికి ఇష్టమైన ఏంటో కూడా తెలుసు. అయినప్పటికీ ఈ ద్విమనస్కత్వం వలన వాళ్ళు శరీరాన్ని, అదే సమయంలో లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. దాంతో సమానంగా దేవుని యొక్క సత్యాలను కూడా పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో వారు ఆత్మీయంగా ఎదగలేక ఎప్పుడూ ఒకే ఆత్మీయ స్థితిలో కొనసాగుతూ ఆత్మీయంగా వయసు పెరిగిందని చెప్తారు, కానీ వారి జీవితాల్లో పెరుగుదల కేవలం బయటకు మాత్రమే కనబడుతుంది. ఆత్మీయ మరుగుజ్జులు కనబడతా ఉంటారు. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మనందరం ఇలా ఆలోచించుకుందాం. మన జీవితాల్లో మన ఆత్మీయ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మారు మనసు పొంది ఎంతకాలమైంది? మారు మనసు పొందామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో చెప్పే వయసుకి అలాగే మన జీవితానికి ఏమైనా పొంతన ఉందంటారా? ఒకవేళ మనం చెప్పే మాటలకి మన ఆత్మీయ జీవితానికి పొంతన లేకపోతే ఆ వ్యక్తి ఆత్మీయ మరుగుజ్జుగా మారిపోతారు. ప్రియ శ్రోతలు, మన జీవితాల్లో ఈ ద్విమనస్కత్వం వలన అటు దేవుణ్ణి హృదయపూర్తిగా సేవించలేక, పాపానికి విడిచిపెట్టలేక నలిగిపోతూ వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకునే వాళ్ళు అనేక మంది కనపడతా ఉన్నారు. అందుకని ప్రభు మనతో మాట్లాడుతూ వాక్యం ద్వారా ద్విమనస్కత్వం కలిగిన వారిని నేను అసహించుకుంటున్నాను అనే మాట. ఒకవేళ మన జీవితాల్లో కూడా తరచుగా కోపాన్ని, భయాలను, చింతను కలిగి ఆత్మీయంగా నిశ్చలంగా లేకపోయినా, అలాగే యథార్థతను కోల్పోయి, నిజాయితీని కోల్పోయి, పారదర్శకతను కోల్పోయి, నమ్మకత్వాన్ని కోల్పోయినా, ఒకవేళ చేసినటువంటి వాగ్దానాలను పదే పదే మనమే మీరుతూ, వేసుకున్న ప్రణాళికలను మనమే కొట్టివేసుకుంటూ, ఇతరులను చిన్నచూపు చూసే మనస్తత్వం మన జీవితాల్లో ఉన్నట్లయితే మనమందరం కూడా ద్విమనస్కత్వానికి దాసోహమైపోయాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడు మనతో స్పష్టంగా ముఖాముఖిగా మాట్లాడుతున్న మాట, నేను నమ్మదగిన వాడును, మీరు కూడా అలాగే జీవించండి అన్నమాట. ఆయనకు తెలుసు మనం నమ్మదగిన వారమని. అయినప్పటికీ ఎవరైతే యథార్థంగా ఆయనకు అప్పగించుకుంటారో వారు ఇలా చెప్తారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొంచు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నమాట. ఈ అధ్యాయాన్ని మీరు తర్వాత ధ్యానం చేయండి. ఒక వ్యక్తి ద్విమనస్కత్వంగా ఉంటా ఉన్నప్పుడు ఆ వ్యక్తి నడిపించబడతా ఉంది. ఒకవేళ
శరీరానుసారమైన మనసును బట్టి అయితే ఆ వ్యక్తి చాలా ప్రమాదం గుండా ప్రయాణిస్తా ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. శరీరానుసంబంధమైనటువంటి జీవితం ఇది మనసు, అది దేవునికి ఇష్టమైనది కాదు. ఎవరైతే ఆత్మానుసారంగా నడిపించబడతా ఉంటారో వారికి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, దేవుని యొక్క అంగీకారం వారి జీవితాల్లో కనబడుతుంది. ప్రియ శ్రోతలు, ఈ దినాన మనం విన్నటువంటి ఈ 3 మాటల వెలుగులో ఒకవేళ మన జీవితాల్లో అటువంటి దేవునికి వ్యతిరేకమైన లక్షణాలు కనబడతా ఉన్నట్లయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారం మనం క్రీస్తు యేసునందున్న వారం కాబట్టి ఎటువంటి శిక్షా విధి లేదు అనే వాక్యాన్ని మాత్రమే కాకుండా శరీర సంబంధంగా జీవించడాన్ని బట్టి వచ్చే నష్టాలకు తిరిగి అలా విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి దేవుని సంతోషపెట్టి ఆయన మార్గంలో వదిలడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. మన దేవుడు అడిగిన వారికి ఇచ్చేటటువంటి దేవుడు. ఈ దినాన్న దేవుణ్ణి సంతోషపెట్టాలనే భావన మన అంతరంగాల్లో ఎంత బలంగా ఉంటే అంత ఎక్కువగా ఏక మనసు కలిగి జీవిస్తాం. మన జీవితాల్లో ద్విమనస్కత్వం ఉన్నప్పుడు దేవుణ్ణి హృదయమారా ఆరాధించాలని కానీ, ప్రేమించాలని కానీ, ఆయన కోసం పనిచేయాలని కానీ తపన మన అంతరంగాల్లో ఉద్భవించదు. కాబట్టి మనమందరం ఇటువంటి లక్షణాలు మనలో కనబడినట్లయితే దేవుని దగ్గర పశ్చాత్తాపడి తిరిగి మనల్ని కనికరించమని, మన మీద దయ చూపించమని అడుగుతూ దేవునికి ఇష్టంగా బతికే కృప దేవుడు మా అందరికీ దయచేయనుగాక. తిరిగి మరొక వారం మళ్ళా మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమెన్.